పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద్ బాబు, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గోపిరెడ్డి గతంలో మద్యం, గుట్కా మాఫియాలు, క్రికెట్ బెట్టింగ్లు నడిపిన వ్యక్తి అని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి తనపై విమర్శలు చేసే అర్హత లేదని మండిపడ్డారు. అమరావతి విషయంలో మాట మార్చిన గోపిరెడ్డి చరిత్రను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. 10 ఏళ్ల కాలంలో నియోజకవర్గానికి ఆయన చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీనివాసరెడ్డి మద్యం మాఫియా, గుట్కా మాఫియా, క్రికెట్ బెట్టింగ్ ఇవన్నీ నడిపిన వ్యక్తి ఆయన. ఎస్పీ గారు ఈ క్రికెట్ బెట్టింగ్లు ఇవన్నీ ఆపాడని చెప్పి, ప్యాకెట్ ఆపాడని చెప్పి నేను వెళ్ళానని చెప్పాడు. నాకు బెట్టింగ్ల గురించి, లాటరీల గురించి, మద్యం మాఫియా గురించి నాకు తెలియదు అసలు. ఇవన్నిటి కూడా నిష్ణాతుడు మా మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పండిపోయాడు, పుచ్చిపోయాడు మనిషి వాళ్ళ వీటితోటి. ఇటువంటి వ్యక్తి ఇంకా మాట్లాడే అర్హత అతనికి లేదు. 1 ఏళ్ళు నా వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు తిరుగుతాయి గోపిరెడ్డి. పిచ్చి తరహా మాట్లాడవాక. అమరావతి రాజధాని మీద మీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్ ఏంటి, నీ స్టాండ్ ఏంటి చెప్పాయా? నువ్వు ఆ రోజుల్లో 3 రాజధానుల ముద్దు, 3 రాజధానులు వద్దు, అమరావతి ముద్దు నువ్వు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి తెల్లారి మార్చేశాను. సిగ్గు ఉందా లేదా నీకు మాట్లాడటానికి? అసలు నువ్వు బజార్లో తిరగడానికి కూడా నీకు అర్హత లేని మనిషిను. నీ టైంలో అభివృద్ధి ఏ విధంగా ఉందో చెప్పు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఉమ్మడి కూడా ఏర్పడిన 2 ఏళ్లలో నేను 16 రోడ్లు వేసాను, సీసీ రోడ్లు, డ్రైన్స్ కట్టాను, ఫ్లైఓవర్లు కట్టించాను, హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టాను. ప్రతిరోజు కూడా ప్రతి పల్లెకి వెళ్తాను, ప్రతి వార్డుకి వెళ్తాను. ప్రజలకి ఏ సమస్య ఉన్నా కానీ నేను అందుబాటులో ఉన్నాను. పీపీ విధానం ద్వారా అభివృద్ధి తీసుకొస్తున్నాం. P4 ద్వారా నిన్నే సంవత్సరం అయింది P4 కార్యక్రమాన్ని చేపట్టి. P4 కార్యక్రమం నిజంగా అమలు చేస్తామో లేదని మాకు భయం వేసింది. కానీ P4 కార్యక్రమం నిన్న మీటింగ్ పెడితే కొన్ని వందల మంది P4 కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రజలకు అందుబాటులో ఉన్నారు. చాలా మంది ఎంప్లాయీస్ చదువుకునే బిడ్డలకి 1,50,000 సంవత్సరం ప్రతి సంవత్సరం ఫీజులు కడతా ఉన్నారు. వైసీపీ